ఇవాల్టి డిఎన్ఏలో చర్చిద్దాం. భరత్, బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వెళ్లిన ఎమ్మెల్యేల పరిస్థితి ఏంటంటారు? స్పీకర్ ఇప్పటికే చాలా సార్లు నోటీసులు ఇచ్చారు, సుప్రీం మరోసారి స్పీకర్ కి నోటీసులు ఇచ్చింది. కాబట్టి దీనిపై స్పీకర్ ఏ విధమైన చర్యలు తీసుకోబోతున్నారు? స్పీకర్ నోటీసులు ఇవ్వలేదు, బట్ స్పీకర్ కి ఇవాళ ఫస్ట్ టైం నోటీసులు ఇష్యూ చేసింది. ఇంతకుముందు వరకు అసెంబ్లీ సెక్రటరీ కి మాత్రమే నోటీసులు ఇచ్చింది. బికాస్ స్పీకర్ ఈజ్ ఆల్సో ఏ కాన్స్టిట్యూషనల్ పోస్ట్, రాజ్యాంగబద్దమైన పదవి. అంటే చాలా మంది తెలియదు ఏంటంటే స్పీకర్ కూడా అసెంబ్లీ ప్రిమిసెస్ లో జరిగే నేరాలకు జైలు శిక్ష విధించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు హిందూ దినపత్రిక ఎడిటర్ ఎన్ రామ్ కు తమిళనాడు అసెంబ్లీ 6 నెలల పాటు జైలు శిక్ష విధించింది. అక్కడ జయలలిత అధికారంలో ఉన్నప్పుడు, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సభ గురించి ఏదో ప్రొసీడింగ్ రాస్తే 6 నెలల పాటు జైలు శిక్ష విధించింది. మీకు జయప్రకాష్ నారాయణ్ ను ఈటల రాజేందర్ అప్పుడు తెలంగాణ సమైక్యాంధ్ర ఉద్యమ సమయంలో ఈటల రాజేందర్ డ్రైవర్ దాడి చేసినప్పుడు అప్పుడు కూడా ఆయన కొంత జైలు శిక్ష విధించింది. సో స్పీకర్ ఈజ్ ఆల్సో కాన్స్టిట్యూషనల్ పోస్ట్. కానీ రాను రాను ఏమైపోతుందంటే స్పీకర్ల వ్యవస్థ కూడా దుర్వినియోగం అవుతోంది. ఆ కాన్స్టిట్యూషనల్ రాజ్యాంగబద్దమైన హోదా ఏదైతే ఉందో దాన్ని వాళ్ళు రాజ్యాంగబద్దమైన విధులు నిర్వర్తించట్లేదనే కదా కంప్లైంట్. ఎందుకంటే ఫిరాయింపుల ఎమ్మెల్యేల విషయంలో చట్టంలో లొసుగుల్ని ఆధారంగా తీసుకొని చాలా సంవత్సరాల పాటు డిలే చేస్తున్నారనేది కదా ప్రధానంగా ఆరోపణ. సో దాని మీద ఇవాళ 2 డెవలప్మెంట్ జరిగాయి స్పందన. మన ఒకటి, పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి వెళ్లి సీఎం కేసీఆర్ తో సమావేశమయ్యారు. మాజీ సీఎం కేసీఆర్ తో సమావేశమయ్యారు అసెంబ్లీలో. ఆయన ఛాంబర్ లో, ప్రతిపక్ష నేత ఛాంబర్ లో కేసీఆర్ తో సమావేశమయ్యారు. ఒకటి. రెండో డెవలప్మెంట్, సుప్రీంకోర్టులో మళ్లీ వాళ్ళ కేసు హియరింగ్ వచ్చింది. ఇంతకుముందు కూడా హియరింగ్ వచ్చింది కదా. ఆ 2 పిటిషన్లు డిఫరెంట్ పిటిషన్స్. ఆ పాత పిటిషన్ కు దీన్ని సుప్రీంకోర్టు ట్యాగ్ చేసింది. 25 సేమ్ అదే 25వ తేదీ అంటే మార్చి 25వ తేదీ మళ్ళీ విచారణ చేపడతామని స్పీకర్ కూడా నోటీసులు ఇచ్చింది. ఇంతకుముందు అసెంబ్లీ సెక్రటరీ, తర్వాత ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ప్రభుత్వానికి ఈ విధంగా అందరికి నోటీసులు ఇచ్చింది. ఇప్పుడు స్పీకర్ కూడా నోటీసులు ఇచ్చింది. సో ఈ 2 డెవలప్మెంట్స్ ను మనం కలిపి ఏ విధంగా చూడాలంటే 10 మంది ఎమ్మెల్యేలు ఇప్పుడు కాంగ్రెస్ లోకి వెళ్లారు టెక్నికల్ గా. బట్ దాన్ని స్పీకర్ ఇంతవరకు వాళ్ళకి నోటీసులు ఇష్యూ చేయలేదు. ఇప్పటికే స్పీకర్ నిర్ణయం తీసుకోవడానికి ఎంత సమయం పడుతుందని సుప్రీంకోర్టు అడుగుతోంది కదా. ఎందుకంటే కాన్స్టిట్యూషన్ లో ఇంటర్ప్రిటేషన్ అంటారు, రాజ్యాంగంలో దాన్ని వ్యక్తీకరించడం అన్నది. కాన్స్టిట్యూషన్ ఇంటర్ప్రిటేషన్ లో ఎక్కడ కూడా స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని ఉంది, కానీ స్పీకర్ పలానా సమయంలోపు నిర్ణయం తీసుకోవాలని లేదు. సో కాన్స్టిట్యూషన్ ని ఇంటర్ప్రిట్ ఎవరు చేయాలి? సుప్రీంకోర్టే చేయాలి. అల్టిమేట్ గా రాజ్యాంగ రక్షణ బాధ్యత సుప్రీంకోర్టుది. సో స్పీకర్ రీజనబుల్ టైం అన్నారు. రీజనబుల్ టైం అంటే ఎంత? 3 నెలల, 6 నెలల? సుప్రీం పలు సందర్భాల్లో స్పీకర్ కి ఇప్పటికే స్పీకర్ కార్యాలయం మీరు చెప్పినట్టు ఆదేశాలు ఇచ్చింది కదా. ఒకవేళ స్పీకర్ అసెంబ్లీ సెక్రటరీ రియాక్ట్ కాకపోతే ఏం జరుగుతుందంట? స్పీకర్ రియాక్ట్ నోటీసులు ఇచ్చినప్పుడు రియాక్ట్ కావాలి. నార్మల్ గా అయితే నేను రియాక్ట్ కానైనా చెప్పాలి. స్పీకర్ రియాక్ట్ అయ్యి నోటీసులు సుప్రీంకోర్టు ఇచ్చినప్పుడు ఆయన రియాక్ట్, ఎందుకంటే దేశంలో అత్యున్నత న్యాయస్థానం, రియాక్ట్ అయ్యి నోటీసులకు రిప్లై అట్లానే ఇవ్వచ్చు. మీకు అధికారం లేదు, నన్ను ఆదేశించే అధికారం సుప్రీంకోర్టుకు లేదనైనా రిప్లై ఇవ్వచ్చు కొన్ని. ఎందుకంటే ఎవరి జ్యూరిడిక్షన్స్ వాళ్ళు ఉన్నాయి. చట్టపరంగా లెజిస్లేటివ్ అంటే చట్టాలు చేసేది వాళ్ళది, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ. రాజ్యాంగంలో 3 విభాగాలకు సంబంధించి 3 డ్యూటీస్ క్లియర్ గా ఉన్నాయి. సో స్పీకర్ కి ఇప్పుడు నోటీసులు ఇచ్చారు కాబట్టి ఆయన నేను తీసుకోను, లేకపోతే ఈ నోటీసులు చెల్లవనైనా వాళ్ళకి చెప్పాల్సి ఉంటుంది కదా. లేదా రీజనబుల్ టైం అంటే ఎంత అన్నదైనా చెప్పాల్సి ఉంటుంది. బహుశా ఆయన చెప్పకుండా అయితే ఆ పని చేయరు. అంటే స్పీకర్ వైఖరి మనం రాజకీయాల పరంగా ఆలోచిస్తే డెఫినెట్ గా వాళ్ళ పార్టీ మారలేదని ఆయన చెప్తారు, ఎక్కడ ఏం ప్రూఫ్ ఉంది అని అంటారు. అందుకని ముందు జాగ్రత్త పడుతున్నారు. ఇప్పుడు ఇవాళ సిఎల్పి మీటింగ్ జరిగింది, కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీ మీటింగ్. దాని వాళ్ళకి 10 మంది ఎమ్మెల్యేలు వెళ్లలేదు. మీరు చూడండి, కండువా వేసుకున్నారు కదా అంటే అది కాంగ్రెస్ కండువా కాదు, జాతీయ కండువా, వైట్ కండువా అన్నది కాంగ్రెస్ కండువా కాదు అంటారు.
కొద్దిమంది ఎమ్మెల్యేలు ఆల్రెడీ వాళ్లే పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చుకున్నారు. గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఏం కంప్లైంట్ ఇచ్చారంటే, నాకు తెలియకుండా కాంగ్రెస్ వాళ్ళు నా ఫోటో ఫ్లెక్సీల్లో వాడుతున్నారు, నాకు సంబంధం లేదని చెప్పి. అంటే లేకపోతే టీఆర్ఎస్ ఏం ఎవిడెన్స్ ఇస్తుంది? సుప్రీంకోర్టుకి ఎవిడెన్స్ ఇవ్వాలి కదా, స్పీకర్ కైనా ఎవిడెన్స్ ఇవ్వాలి కదా. కాంగ్రెస్ పార్టీలో చేరారని చెప్పాక ఓ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఫోటో యూజ్ చేసుకుంటారంటే, కృష్ణమోహన్ రెడ్డి ఆల్రెడీ ఆ ఫోటోకి నాకు సంబంధం లేదు, నాకు తెలియకుండా తప్పుడు యూజ్ చేసుకుంటారని పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చారు. సో లీగల్ గా అట్లా నిలబడొద్దని. సో అల్టిమేట్ గా ఇప్పుడు నేను 10కి 10 మంది ఎమ్మెల్యేలు వాపస్ వెళ్తారు అని భావించాను. కానీ ఒకళ్ళిద్దరు ఎమ్మెల్యేలు, ఒక 2-3 ఎమ్మెల్యేలు అసంతృప్తిగా ఉన్నారు. దానిలో గూడెం మైపాల్ రెడ్డి ఒకళ్ళు. ఎందుకు అసంతృప్తి అంటే, గూడెం మైపాల్ రెడ్డికి ప్రధానంగా ఆయన చాలా మంది ఎమ్మెల్యేలు కూడా మళ్ళీ బీఆర్ఎస్ వైపు చూస్తున్నారనే ప్రచారం కూడా చాలా మంది అన్నది ప్రచారం మాత్రమే, మనం దాన్ని కన్ఫర్మ్ చేయలేం. కొద్దిమంది ఎమ్మెల్యేలు వెళ్ళొచ్చు, ఆ కొద్దిమంది ఎమ్మెల్యేలో గూడెం మైపాల్ రెడ్డి ఉంటాడు. ఎందుకంటే ఆయన లాస్ట్ 2-3 ఇన్స్టాన్సెస్ లో మాట్లాడిన సందర్భాలు కాంగ్రెస్ పార్టీని చాలా చెప్పలేని భాషలో దూషిస్తూ మాట్లాడాడు కదా. ఇంకోసారి కేసీఆర్ విషయంలో మా ఇంట్లో ఫోటో పెట్టుకుంటే తప్పేందన్నారు. ఇవాళ వెళ్ళి కలిశారు. కొద్దిమంది ఏదో అంటారు, ఏదో కార్డు ఇచ్చేందుకు వెళ్ళారు అంటారు. కార్డు ఇచ్చేందుకు వెళ్తే ఇంటికి వెళ్ళొచ్చు, అందరి ముందు అటు కాంగ్రెస్ పార్టీ మీద ఒత్తిడి తీసుకురావడం, ఇటు బీఆర్ఎస్ ఒకవేళ తీసుకుంటే రిటర్న్ రావడం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో అక్కడ పరిస్థితి బాగాలేదు. కాటా శ్రీనివాస్ గౌడ్తో రోజు పంచాయతీ అవుతుంది. అక్కడ నీలం మధు ముదిరాజ్, అదే పటాన్చెరు కాన్స్టిట్యున్సీలో నీలం మధు ముదిరాజ్ ఉన్నారు, కాటా శ్రీనివాస్ గౌడ్ ఉన్నారు. సో అక్కడ వెళ్ళినా సరే కాంగ్రెస్ కార్యకర్తలు ప్రతి చోట తిప్పి కొడుతున్న పరిస్థితి. సో ఇప్పుడు బేరం పెట్టుకుంటారు. ఇది అల్టిమేట్ గా అటు కాంగ్రెస్ కూడా బేరం, అటు రేవంత్ రెడ్డికి వాళ్ళకు కూడా బేరం ఏంటంటే, మీరు నాకు నాదేం నడవట్లేదు పార్టీలో, చెప్పబోతే నేను మళ్ళీ వెళ్ళిపోతా అని చెప్పి. ఇటు టీఆర్ఎస్ తీసుకుంటే కనుక మళ్ళీ వాళ్ళు విత్డ్రా పిటిషన్ ఏదైతే ఉందో, అనర్హత పిటిషన్ విత్డ్రా చేయించుకోవడం, అది మేబీ స్ట్రాటజీ కావచ్చు. మనతో పాటు